ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. దావీదు గారు యోనాతాను గురించి మనకి తెలుసు. వారిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. అంతేకాకుండా దేవునికి భయపడ్డారు. నీతిమంతులు దేవునిలో ఉంటే ఆశీర్వాదం పోదు అని దేవుడు గ్రంథంలో రాసి ఉంది. ఒకరికి మేలు చేస్తే ఆ మేలు కొన్ని తరాలైనా సరే మనకి ఆ మేలు దేవుడు తప్పనిసరిగా చూపిస్తారు. ఎందుకంటే నీతిమంతుల పిల్లలు ఎన్నడూ భిక్షం ఎత్తడని దేవుడు చెప్పారు. దావీదు గారి విషయంలో యోనాతాను మేలు చేసి ఉన్నారు కాబట్టి తండ్రి చేసిన మేలు కుమారుడికి ఆశీర్వాదకరంగా మారింది. మెత్తి భవిష్యత్ గురించి మన అందరికీ తెలుసు. ఆయన రాజకుమారుడు, రాజరకంలో పుట్టినవాడు. కానీ 2 కాళ్ళు లేకపోవటం వల్ల, కుంటివాడిగా ఉండటం వల్ల రాజరికంలో ఉన్న ఆహారం తినలేకపోయేవాడు, కష్టపడలేకపోయేవాడు, ఎవరు ఆదరించేవారు లేకపోయారు, సహాయం చేసేవారు లేకపోయారు. కానీ మెత్తి భవిష్యత్తు విషయంలో దేవుడు తీర్పు తీర్చడానికి దావీదు గారిని ఎన్నుకున్నాడు. దావీదు గారికి చేసిన ఆ యొక్క సాయం జ్ఞాపకము చేసుకుని దావీదు గారు తన తండ్రి అయిన యోనాతాను గారు ఎలాగైతే న్యాయము చేశారో అదే విషయంలో కుమారుడికి చేయాలనుకుని ఆ యొక్క కుటుంబంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక మానవుడే దేవుడు కాని ఒక మానవుడే త్యాగం చేశాడు కదా, ఆలోచించాడు కదా. మరి నీతిమంతుడు, గొప్పవాడు దేవుడు మన కొరకు ఆలోచించడా నా తల్లి? ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెత్ విషయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. సౌలు కుమారులు ఎవరైనా ఉన్నారా నేను సాయం చేయడానికి అని అడిగినప్పుడు మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడు నేనున్నాను అంటే, అందుకు దావీదు నీవు భయపడకము, నీవు నీ కుటుంబము నీవు ఎన్ని తరాలైతే తినాలో అన్ని తరాలు ఈ రాజ్య భోజనము తినుము అంటున్నారు. నీవైనా నేనైనా ఒక మానవుడుగా కొంచెం సాయం చేస్తాం. మరి జీవం కలిగిన దేవుడు మరీ గొప్ప దేవుడు కదా. ఒక న్యాయం చేసే వ్యక్తి ఒక నిమిషం ఆలోచిస్తే సర్వశక్తివంతుడైన దేవుడు మన కొరకు నిత్యము ఆలోచిస్తాడు. నీవు చేసిన నీతికి తగినట్లుగా దేవుడు నీ నివాసస్థానం వృద్ధిపరుస్తాడు, కంపల్సరిగా ఆశీర్వదిస్తాడు. దేవుడికి భయపడ్డావు కదా, నువ్వు నీతిగా జీవించావు కదా, నువ్వు న్యాయం చేసావు కదా, నీతిగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేసావు కదా, అది నీకు ఈ రోజు మేలు కాకపోవచ్చు, రానున్న దినాల్లో గొప్ప మేలుగా దేవుడు నీ జీవితంలో మార్చబోతున్నాడు. నా తల్లి జ్ఞాపకం చేసుకో, సరేనా?